మై నేమ్ ఇస్ అభిలాష్. మై విలేజ్ నేమ్ ఇస్ మల్కాపూర్. ఇక్కడ గుడి మస్తుంది. ఇట్లాంటి గుడి ఎక్కడ చూడలే మేము. చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ రావాలని మా ఫ్రెండ్స్ తో పాటు వస్తాం మళ్ళీ. థ్యాంక్ యూ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు నరసింహ, భార్య లక్ష్మమ్మ నా భార్య. మేము సిరిపురం నుండి వచ్చినాము. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలంటే మన ఎన్నెన్ని దిక్కుల ఉన్నాయో అన్ని కూడా ఈ పరమేశ్వరుడే ఇక్కడ సాక్షాత్గా వచ్చినట్టుగా మాకు అనిపించి, మాకు సాధ్యమైనంత వరకు ఇప్పుడు మాకు తెలియదు, రేపు వచ్చినప్పుడు కూడా మేము పరమాత్మనికి ఏ విధంగా సాయం చేస్తామని మేము అనుకుంటున్నాం. నేను ఇది రావడం 3వసారి. నేను మా అమ్మమ్మ వాళ్ళని మా తాతాలను తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఈ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ గుడి యొక్క డెవలప్మెంట్ కోసం కూడా భక్తులందరూ కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు మౌనిక. ఆత్మకూరు విలేజ్ నుంచి వచ్చినాము. ఎక్కడెక్కడ రాష్ట్రాలలో ఉన్న లింగాలన్నీ ఇక్కడ ప్రతిష్ఠించడం బాగుంది. వేరే వేరే ప్లేస్ కి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ గంగా హారతి జరుగుతుంది. రావాల్సిన వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఓం నమః శివాయ. నా పేరు మమత. మాది ఆత్మకూరు గ్రామం. ఎక్కడెక్కడ లింగాలు చూసినా గానీ ఇది ప్రశాంతంగా అనిపిస్తుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు మహేష్ అండి. మాది ఇక్కడ లోకలే చౌటుపల్లు. ఇలా మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంటే ఒకసారి చూద్దామని వచ్చాము. చాలా అద్భుతంగా అనిపించింది. సో భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాలని ఒకసారి తిరిగి వచ్చినంత ఫీలింగ్ అనిపించింది. చాలా మనస్సు కూడా చాలా ప్రశాంతత ఏర్పడ్డది ఇక్కడికి వచ్చినందుకు. ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే చాలా బాగుంటుందని నా మనసుకు మంచిగా అనిపించింది కాబట్టి చెప్తున్నాను. ప్రతిరోజు సాయంత్రము గంగాహారతి ఉంటుంది. సాయంత్రం పూట కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇది నేను సంతోషంగా భావిస్తున్నాను, మా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. మాది విలేజ్ వచ్చేసి గౌస్కొండ మండల్ పోచంపల్లి. ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి చాలా బాగుంది. 12 జ్యోతిర్లింగాలు గిట్లా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వస్తే మైండ్ రిలాక్స్గా ఉంది, సంతోషంగా ఉంది, మాకు మంచిగా అనిపిస్తుంది. ఓం నమః శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు లింగం. మేము పెత్తుల నుంచి వచ్చినాము. ఇక్కడ జ్యోతిర్లింగాలను చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. భారతదేశం మొత్తం లైఫ్ లో తిరుగుతున్నా కానీ ఇక్కడ టెంపుల్స్ ఇంత బాగా సమకూర్చినందుకు ఈ యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నమస్తే అండి. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను చౌటుపల్లిలోనే ఉంటాను. రీసెంట్ గా శివరాత్రి అప్పుడు కూడా ఇక్కడికి వచ్చానండి టెంపుల్ కి. చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ జ్యోతిర్లింగాలు అయితే చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయండి, అద్భుతంగా ఉంటాయి. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి చూసే అవకాశం అందరికి దొరకకపోవచ్చు, కానీ ఇక్కడ 12 జ్యోతిర్లింగాల్ని చూసి మనం చాలా అద్భుతంగా ఫీల్ అవుతామండి. అండ్ మా అమ్మగారిని కూడా నేను తీసుకొని వచ్చాను. ఆవిడ మణికొండలో ఉంటారు. ఆవిడని పర్టికులర్ గా దర్శించడానికే తీసుకొని వచ్చాను. ఈ జ్యోతిర్లింగాలన్నీ ఇక్కడే ఒకే చోట చూపిస్తాను నిన్ను అని. సో ఇక్కడికి ఆవిడ చూసి కూడా చాలా సంతోషపడ్డారు. అండ్ ఈవినింగ్ కూడా సాయంత్రం ఇక్కడ గంగాహారతి కూడా జరుగుతుందండి. అది చాలా అద్భుతంగా ఉంటుంది. చూసిన ప్రేక్షకులందరికీ చాలా బాగుంటుందండి. ఎలా అంటే మనం చూడంగానే దేవుణ్ణి రియల్ గా చూసిన ఫీలింగ్ అనేది ఇక్కడ కలుగుతుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు కళ్యాణి. మేము హైట్నగర్ నుంచి వచ్చాము. ఇక్కడ టెంపుల్ చాలా బాగుంది. మేము మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటున్నాము. చాలా బాగుందండి. నా పేరు రియా. ఈరోజు జ్యోతిర్లింగాల దగ్గరకు వచ్చిన చాలా బాగుంది. జ్యోతిర్లింగాలు అయితే మళ్ళీ మేము వచ్చి దర్శించుకోవాలనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా రండి, మేము కూడా మనం వాళ్ళు వస్తాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. లక్ష్మీదేవిగూడెం గ్రామము, వేమలపల్లి మండలము, వీరనేని సైదారావు, సంధ్యావతి, శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినాము. మా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మాకు బాగుంది. భక్తులు మంచిగా వచ్చారు. 12 జ్యోతిర్లింగాలు మొత్తం దర్శనం చేసుకున్నాము. చాలా ఆనందంగా ఉంది మాకు. కుటుంబాన్ని, మమ్మల్ని, మా పిల్లల్ని ఆ దేవుడు మంచిగా చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివ శివ శంకర భక్తవ శంకర
శంభో హర హర నమో నమో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నల్గొండ నుంచి వచ్చామండి. 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం జరిగింది. చాలా బాగుంది. ఇప్పుడు అన్ని కలిపి ఒక దగ్గర చూడడం హ్యాపీగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నేను జ్యోతిర్లింగాలు చూడాలని ఎప్పటి నుంచో కలగంటున్నాను. ఆ కళ నిజమైన వేళ కన్నీరు ఆనంద బాష్పాలుగా కారుతున్నాయి. ఆ జ్వాలల లాలిలో ఊగుతున్న ఉయ్యాలలో ఆ పరమాత్ముని సన్నిధిలో ఎంతో ఆనందం మరువలేనిది, మరుపురానిది. నీవుండగా అండగా ఉతారానాదలు నీ తోడు ఉండర కాగలరా ఒంటరి వారు ఈ లోకములో లేరయ్యా ఎవరు. పుణ్యలింగేశ్వరా, పుణ్యలింగేశ్వరా, చూడాలని ఉన్నా నిన్ను చేరాలని ఉన్నా, చూడాలని ఉన్నా నిన్ను చేరాలనుకున్నా, చేరనేక ఉన్నాను ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు. కల నెరవేరిన వేళ పలుకే రాకున్నది, కల నెరవేరిన వేళ పలుకే రాకున్నది. పుణ్యలింగేశ్వర జ్యోతి స్వరూప, పుణ్యలింగేశ్వర జ్యోతి స్వరూప. ఎక్కడెక్కడో ఆ భాగ్యులం ఏనాడు వరమిచ్చి దారి చూపినావో, ఏనాడు వరమిచ్చి దారి చూపినాడో. ఏ కాకులమైన వేళ నీ చెంతకు చేర్చుకొని మెతుకు మెతుకు అందించే మార్గం చూపావయ్యా. పుణ్యలింగేశ్వర చిరసానమామి, పుణ్యలింగేశ్వర చిరసానమామి. ఇలాంటి కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందరో అభాగ్యులకు దారి చూపినందుకు వారికి నా అభినందనలు తెలుపుతున్నాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు సంధ్య అండి. నేను హైత్ నగర్ నుంచి వచ్చాము. ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం దర్శించుకోవడానికి వచ్చాము. ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగుందండి. ఇక్కడికి రాగానే మాకు చాలా సంతోషంగా ఉంది. 12 జ్యోతిర్లింగం చూడలేని వాళ్ళము ఇక్కడే అన్ని ఒక దగ్గర చూపిస్తున్నారు. చాలా బాగుంది ఇక్కడ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయాన్ని విచ్చేసాము. ఇక్కడ ఈ 12 జ్యోతిర్లింగాలు చూడడం చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు జస్ట్ ఈ పునాది తీసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఈ 1 ఇయర్ లోపు ఇంత ఫాస్ట్ గా టెంపుల్ కంప్లీట్ చేసేసినారు. ఇంకా ఒక 2 ఇయర్స్ పడుతుంది మొత్తం పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి. మాకు చాలా ఆనందంగా ఉంది టెంపుల్ కి రావడం. అలాగే నా ఫ్రెండ్స్ అయినా నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఇంకా వచ్చి టెంపుల్ ని విజిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నేను మల్కాజ్గిరి నుంచి వచ్చిన. నా పేరు ఉపేంద్ర. ఇక్కడికి వచ్చినాక నాకు చాలా బాగా అనిపించింది. నేను త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఒకటే దర్శించుకున్నా. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు నా చేతులతోని అభిషేకం చేయించిన. ఇక్కడ సాయంత్రం 7 గంటలకు గంగా ఆరతి ఉంటుంది. ఇక్కడ అందరు రావచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. నేను ఏ జన్మలో చేసుకున్న సుహృతం అనుకుంటున్నా. బాగా అనిపించింది. ఇక్కడ చూసిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. అందరు రావచ్చు, అందరు దర్శించుకోవచ్చు. ఎక్కడెక్కడ ఒక్కొక్క జ్యోతిర్లింగమే దర్శించుకుంటాం. ఇక్కడ మాత్రం అన్ని జ్యోతిర్లింగం ఒకసారి దర్శించుకోవచ్చు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం
నమ శివాయ. మేము అబ్దుల్లాపూర్ నుంచి వచ్చాము. ఇక్కడ జ్యోతిర్లింగాలను దర్శించుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ టెంపుల్ అంతా చాలా బాగుంది. టెంపుల్ ని తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పొల్లెపల్లి శ్రీదేవి పుణ్యక్షేత్రం చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 12 జ్యోతిలింగాలు మంచిగా అనిపించింది. శివునికి కూడా అభిషేకం చేసినాము. చాలా ఆనందంగా అనిపించింది, మంచిగా అనిపించింది. మాకు చాలా సంతోషం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. నా పేరు శోభ, మాది ఒలిగొండ. జ్యోతిర్లింగాలకు ఉన్నాయని చూడడానికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి జ్యోతిర్లింగాలకు అభిషేకం చేశాము. టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మంచిగా ఆనందం అనిపించింది. చాలా ఎక్కడ లేని సంతోషం. ఎక్కడికో వచ్చాము అని, ఇంత దగ్గరలో ఉన్న క్షేత్రంలోకి వచ్చినాము అనుకోవట్లేను. ఇక్కడ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. భగవంతుడు మనం ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ ఉంటాడని నా నమ్మకం. ఇంతటి పుణ్యక్షేత్రం ఇక్కడ మన దగ్గరలో వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇలా అనాథాశ్రయం దగ్గర శివుడు పెట్టినంటే ఆయన మహిమ చెప్పలేని మహిమ. ఆ అద్భుతం అంటే ఇక్కడ ఈ క్షేత్రం రావడం, ఇక్కడ అనాథాశ్రయం చూడడము, తోసినంత మన సహాయం చేయడం, ఈ అనుగ్రహం మనకి ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞురాలుగా నేను ఉంటాను. భోశంకర హర మహాదేవ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు సౌమ్యరాజు అండి. మాది ఇక్కడే పీపల్పాడు గ్రామము, కానీ మేము ఉండేది వనస్థలిపురం దగ్గర భాగ్యలతలో ఉంటాము. నిజంగా అండి చాలా బాగుంది. ఇంత అద్భుతంగా కట్టడానికి కారకులైన శ్రీశంకర గురూజీ గారికి చాలా ధన్యవాదాలండి. అసలు మాకు ఒక ప్రపంచాన్ని తీసుకొచ్చి మా కంటి ముందు పెట్టారనిపిస్తుంది. నిజంగా చాలా వండర్ అండి, బాగుంది. ఇలాంటి ప్లేస్ ని మేము విజిట్ చేస్తామని అనుకోలేదు. అది మా ఊర్లోనే ఉందంటే మేము అసలు షాక్ అవుతున్నాము. చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. హాయ్, దిస్ ఇస్ నవీన. 12 జ్యోతిర్లింగాలు అనేది నైస్ కాన్సెప్ట్. అంటే వెళ్ళలేని వాళ్ళు, దర్శించలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ నైస్. అండ్ ఈ గంగా హారతి మెయిన్లీ కాశీకి వెళ్ళి చూసే వాళ్ళ కంటే ఇక్కడికి వచ్చి చూడడం, ఇది కూడా చాలా మంచి కాన్సెప్ట్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.